తేడా కేవలం చదువులో లేదు, వారనుభవించే సుఖాల్లో ఉంది. చీకటి వెలుతురు ఎలాగైతే ఒకే చోట ఉండలేవో, సుఖం చదువు కూడా ఒకే చోట ఉండవు. సుఖార్థీ త్యజేద్విద్యాం, విద్యార్థీ త్యజేత్ సుఖం, న విద్యాసుఖయోః సంధిస్తేజస్తిమిరయోరివ. కామం క్రోధం తథా లోభం స్వాదం శృంగార కౌతుకే, అతినిద్రాతిసేవే చ విద్యార్థి హ్యస్తవర్జయేత్. సుఖాన్ని కోరుకునేవాడు విద్యను వదిలేయాలి, విద్యను కోరుకునేవాడు సుఖాన్ని వదిలేయాలి. వెలుతురు అంటే తేజస్సు, చీకటి అంటే తిమిరం ఎలాగైతే కలిసి ఉండలేవో, విద్య సుఖం కూడా కలిసి ఉండవు. అందుకే విద్యార్థి అయిన వాడు ఈ 8 అవలక్షణాలను ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అవేంటో చూద్దాం. మొదటిది కామం అంటే కోరికలు, వ్యామోహం. రెండోది క్రోధం అంటే కోపం. 3 లోభం అంటే పిసినారితనం లేదా అత్యాశ. 4 స్వాదం రుచికరమైన తిండిపైనే ధ్యాస. 5 శృంగార అంటే అలంకరణ, ఆడంబరాలు. 6 కౌతుకే అతి సరదాలు, టైం వేస్ట్ ఆటలు. 7 అతి నిద్ర ఎక్కువగా పడుకోవడం. 8 అతిసేవ ఇతరుల చేత పనులు చేయించుకుంటూ బద్ధకంగా ఉండడం. ఈ 8 ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్స్కు సరిపోతున్నాయి. ఫోన్ అడిక్షన్ అండ్ రీల్స్. కౌతుకే అతి నిద్ర, రాత్రిళ్ళు గంటల తరబడి రీల్స్, వెబ్ సిరీస్ చూస్తూ టైం వేస్ట్ చేయడం, ఆ తర్వాత ఉదయాన్నే లేవలేక కాలేజీకి బద్ధకంగా వెళ్ళడం. ఈ రోజుల్లో అతి నిద్రకు, అతి సరదాలకు కారణం స్మార్ట్ ఫోనే. ఇక లుక్స్, ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్. చదువు పక్కన పెట్టి ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఇన్స్టాలో ఎలాంటి ఫోటోలు పెట్టాలి అనే ఆడంబరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, కామం, స్వాదం. ప్రతిదీ వెంటనే అయిపోవాలి, నచ్చిన ఫుడ్స్ తింటూ ఎంజాయ్ చేయాలనే మైండ్ సెట్. కష్టపడి చదవడం కంటే ఈజీగా వచ్చే సుఖాలకే స్టూడెంట్స్ లొంగిపోతున్నారు. ఇక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటే క్రోధం, చిన్న చిన్న విషయాలకే కోప్పడ్డం, ఈగో ఫీల్ అవ్వడం వల్ల చదువుపై పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోంది. దీని బాటమ్ లైన్ ఏంటంటే నో పెయిన్ నో గెయిన్. ఇప్పుడు కాస్త కష్టపడి సుఖాలను త్యాగం చేస్తే భవిష్యత్తులో లైఫ్ అంతా సుఖంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడే అన్ని సుఖాలు కావాలనుకుంటే రేపు లైఫ్లో సెటిల్ అవ్వడం చాలా కష్టమవుతుంది. చాయిస్ మీదే. ఇంకొక 5 నిమిషాలే కదా అని పడుకుని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ రీల్స్ అలా 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 కాలం గడిపేస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, ఒకే బెంచ్పై కూర్చుని ఒకరు క్లాస్ టాపర్ అవుతుంటే ఇంకొకరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు,